ఏదో చెప్పాలనా? ఏం చెప్పాలన్నాను? ఇలా ఒకరినొకరు కలుసుకుని మాట్లాడటం అండ్ చాటింగ్ చేయటం కొత్తగా ఉంది. మరి నువ్వేంటి? నువ్వు స్వీట్స్ ఎక్కువ తింటుంటావా? ఎందుకు? అంటే స్వీట్గా మాట్లాడుతున్నావు కదా. నిత్య, నీకోటి చెప్పాలి. చెప్పు. అది చెప్పు. చెప్పేమంటావా? నువ్వు చాలా అందంగా ఉన్నావు. బిస్కెట్ 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 బిస్కెట్. నువ్వు అలా నవ్వుతుంటే నీ నవ్వును అలా జీవితాంతం చూస్తూ బ్రతికేయాలంది నిత్య. అబ్బా, నీ కళ్ళైతే ఆ కలువ పువ్వులో కూడా కళ్ళు కుట్టేలా ఉన్నాయి తెలుసా. ఇంకా ఈడెవడ్రా నన్ను తగులుకున్నాడు? హలో పోరా. ఆ కళ్ళతో నన్ను చంపేసావే ఓ సౌందర్యమా, ఈ జన్మకు మర్చిపోలేని ఓ అనుబంధమా. నువ్వు నాతో ఉంటే నిత్య 1 minute. ఏంటి పార్క్ లో పల్లీలు బఠానీలు అమ్ముకుంటారు కానీ నువ్వేంట్రా బిస్కెట్లు? అబ్బా, నువ్వు మాత్రం పార్క్ లో అమ్మాయిలకు బిస్కెట్లు వేస్తు కానీ నేను మాత్రం పార్క్ లో బిస్కెట్లు అమ్మితే తప్పింటే పోవాబో. సరే గాని బిస్కెట్స్ ఎన్ని అమ్ముడుపోతాయి రోజు నీకు? 300, 400, 1000 రూపాయలు. అప్పుడు 700 కదా. నువ్వు అడిగావు కదా, సిచ్యువేషన్ డిమాండ్ చేసింది 1000 రూపాయలు. సరే ఇదిగో, నువ్వు ఈ పార్క్ లో కనిపించదు, వెళ్ళి కనిపి పోరా. మరి బిస్కెట్లు నేనే అమ్ముకోనా? నిత్య టైర్ పంచర్ చేశాను. టైర్ పంచరా? పండగ చేసుకో, నీ బైక్ ఎక్కుతుంది నిత్య ఇప్పుడు. ఓకే ఓకే, థ్యాంక్స్ రా. థ్యాంక్స్ చెప్తే సరిపోదు. గుడ్ బై బై బై. నేను చూసుకుంటాను. బాయ్ బాయ్. గుడ్కి వచ్చే ఫ్రెండ్సా? క్లోజ్ ఫ్రెండ్సా? కాదు, క్లాస్ ఫ్రెండ్స్. నువ్వు తాగుతావా? మా ఫ్రెండ్స్ అందరూ తాగుతుంటే వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ ఇంకోసారి తాగుదని వాళ్ళ మీద ప్రామిస్ చేయించుకుంటారు. నాకు ఆ ఛాన్స్ లేదుగా. ప్రామిస్ చే, ఇంకెప్పుడు తాగనని. తాగను. షూర్? ప్రామిస్. ఓకే. Okay, Rahul, bye. బైక్ ఎక్కువ, నేను డ్రాప్ చేస్తా. No. నీకు నాపై నమ్మకం ఉంటే బైక్ ఎక్కువ, భయం అయితే వద్దు. రెండు అయితే? ఆ రెండు ఒకే దగ్గర ఉండలేవు నిత్య.